మీ సొంత ఇంటి కలకు అసలైన నేస్తం బీబీజీ ఇండియా. అమరావతిలో నికార్సైన ప్రాపర్టీ కోసం కాంటాక్ట్ 0406903224. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం విపరీంతలపాడు గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసినటువంటి ఆటో డ్రైవర్ ఆమె పైన పలుమార్లుగా అత్యాచారానికి ఒడిగట్టాడు. అయితే కొద్ది రోజులుగా విద్యార్థిని కడుపు నొప్పితో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు నిలదీయడంతో అసలు నిజం వెలుగులోకి రావడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలము విపరీంతలపాడు గ్రామంలో నివాసం ఉండేటువంటి బాలిక జగ్గయ్యపేటలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. ఈ నేపథ్యంలో క్రిస్మస్ పండుగ సెలవులు కావడంతో ఇటీవలే ఇంటికి వచ్చింది. అయితే అదే అదనుగా చూసుకున్నటువంటి ఆటో డ్రైవర్ జాషువా ఆ విద్యార్థిని పైన కన్నేశాడు. ప్రేమిస్తున్నామంటూ వెంటబడ్డాడు. మాయ మాటలు చెప్పి బాలిక పైన పలుమార్లుగా ఆమెపై అత్యాచారం చేశాడు. అయితే గత కొన్ని రోజుల నుంచి విద్యార్థిని కడుపు నొప్పితో బాధపడుతుండడంతో తల్లిదండ్రులు నిలదీయడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఇక విద్యార్థినిని తల్లిదండ్రులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతానికి ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపైన పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు మనం చూసాం, చాలా వార్తలలో విన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయినా కూడా మరలా ఇలాంటి పరిస్థితి. చిన్న చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు, ఇంటర్కి వెళ్ళేటువంటి పిల్లలను టార్గెట్గా చేసుకొని ఇలాంటి వ్యక్తులు ఆ ఏజ్లో టీనేజ్లో ఉంటారు. వారిని ఎలాగైనా మ్యానిపులేట్ చేయొచ్చు, వారిని లోపరుచుకోవచ్చు, వారిని పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకోవచ్చు అనేటువంటి వక్రాబుద్ధితో ఇలా అమ్మాయిల పైన పూర్తిగా సమాజం గురించి ఇంకా ఎలాంటి మెచ్యూరిటీ రానటువంటి అమ్మాయిలని టార్గెట్ చేసుకొని వారిపైన ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో చేసేటువంటి ఈ కార్యక్రమం ద్వారా తమ నిండు జీవితంలో ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావడమే కాదు, ఇలాంటి ఘటనలు ఎదురైతే పోక్సో లాంటి మంచి కఠినమైనటువంటి చట్టాలు కూడా ఉన్నాయి. అతని లైఫ్ కూడా పూర్తిగా క్లోజ్ అవుతుందనేటువంటి విషయాలు తెలిసినా కూడా ఇలాంటి దారుణాలకి పాల్పడుతున్నారంటే చట్టాలపైన వారికి భయం లేదా? లేకుంటే శిక్ష పడినా ఏం కాదని అనుకుంటారా? లేకుంటే అప్పటికప్పుడు ఏదైతే అని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు చేస్తారా? ఈ భయం అనేది ఇలాంటి వ్యక్తులకు రావాల్సిన అవసరం ఉంది. అందుకనే కఠిన చట్టాలు ఉన్నాయి. దాంతో పాటుగా కఠిన శిక్షలు ఇంకా ఎక్కువగా పెంచాలంటూ కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. అభం శుభం తెలియని పిల్లలు వాళ్ళంతా కూడా, వారికి ఏం తెలియదు, ఎప్పుడు ఏం జరిగితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, లైఫ్లో ఇంకా చాలా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది వాళ్ళకి స్కూల్ ఏజ్ అంటే. సో ఆ తర్వాత కాలేజ్ ఉంటుంది, తర్వాత ఉద్యోగం ఉంటుంది, ఆ తర్వాత లైఫ్లో చాలా చూడాల్సినవి ఉంటాయి. అవన్నీ తెలియకుండానే ఆ చిన్న ఏజ్లోనే వారికి మాయ మాటలు చెప్పి లోబరుచుకొని ఇలా ఒకటి కాదు 2 సార్లు పలుమార్లు ఈ దుర్మార్గుడు ఆ బాలిక పైన అత్యాచారానికి పాల్పడ్డాడంట. ఈ దర్యాప్తులో ఆ అమ్మాయి చెప్పినటువంటి విషయాల ద్వారా తల్లిదండ్రులకు తెలిసింది. పోలీసులకు దర్యాప్తులో ఇచ్చినటువంటి వివరాల్లో కూడా అలాగే ఉన్నాయి. అతని వ్యక్తి ఎలా లోబరుచుకున్నాడు, ఎక్కడెక్కడ ఎలా తనను లోబరుచుకునేటువంటి ప్రయత్నం చేశాడు, ఎలా తనని మ్యానిపులేట్ చేశాడు, ఎన్ని రోజులుగా తన వెంట పడుతున్నాడు, బెదిరించాడా, భయపెట్టాడా, ఏ రకంగా పరిచయాన్ని పెంచుకున్నాడనేటువంటి విషయాలు కూడా పూర్తిగా ఇప్పుడు ఎంక్వైరీలో బయటకు వస్తాయి. పోలీసులు దర్యాప్తు కొనసాగించారు, ఆల్రెడీ వెతుకుతున్నారు అతని కోసం. పరారీలో ఉన్నాడు అబ్బాయి జాషువా. పోక్సో యాక్ట్ పెట్టారు. ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్షలు పడాలి ఇలాంటి దుర్మార్గులకి. ఇంకెవరైనా ఇలాంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా పూర్తిగా ఆ ఆలోచన మెదళ్ళలోనే తుడిచిపెట్టుకునేటువంటి విధంగా పరిణామాలు ఉండాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల బాధ చూడండి ఎంత దారుణంగా ఉంటుందంటే, కన్న బిడ్డ ఇలాంటి పరిస్థితులకు తనకంటే ఏం తెలియదు, చిన్నపిల్ల, ఇలాంటి దుర్మార్గులు వెంటపడి ఇంత దారుణంగా మాకు తెలియకుండా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే కన్న బిడ్డలను కూడా ఇంకా ఎలా కాపాడుకోవాలనేటువంటి పరిస్థితి తల్లిదండ్రులకు ఉంది. పొద్దంతా కష్టపడుతూ పిల్లల్ని పెంచాలి, పిల్లల్ని మంచిగా చదివించాలి, మంచిగా ఉద్యోగంలోకి చేర్పించాలి, మీ కష్టపడాలి, మీ డబ్బులు సంపాదించి 4 రూపాయలు సంపాదించి వారికి పెట్టాలని చెప్పేసి పొద్దునుంచి సాయంత్రం వరకు తల్లిదండ్రులు నానా చాకిరీ చేసి ఎక్కడెక్కడ పనులన్నీ చేసి వారి పనులు వాళ్ళు ఉండి ఇక్కడికి స్కూళ్ళకు కాలేజీలకు పంపిస్తే ఇలాంటి దుర్మార్గులు అలాంటి బాలికల పైన ఈ రకమైనటువంటి ప్రయత్నాలకు పాల్పడుతూ ఇంత దారుణమైనటువంటి క్రూరత్వానికి పాల్పడుతూ ఆ బాలికల జీవితాలను నాశనం చేసేటువంటి పరిస్థితికి దారితీస్తున్నారు. అందుకే ఇలాంటి వారికి కఠినంగా శిక్షలు పడాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు.